ఆదికాండము 37:2. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. వారి చెడుతనము గూర్చిన సమాచారము ఎక్కడ తీసుకొస్తున్నాడంట? తండ్రి తీసుకొస్తున్నాడు. అంటే వాళ్ళు ఆ గొర్రెను కాపాడారు, అది చెప్పట్లే. ఇది మంచి, ఇది చెప్పట్లే. అవునా? ఏదైనా పొరపాటు చేశారనుకో, అది చెప్తున్నాడంట. ఏమండి, ప్రతి మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డా లేదా? చేయబడ్డాడు. వై గుడ్ ఈజ్ నాట్ బీయింగ్ రివార్డెడ్? వై ఓన్లీ ఈవిల్ ఈజ్ బీయింగ్ రివార్డెడ్? ఇట్ ఈస్ డేంజరస్ వెన్ యూ డోంట్ రివార్డ్ గుడ్. ఇట్ ఈస్ డేంజరస్ వెన్ యూ డోంట్ రివార్డ్ గుడ్. అందుకే ప్రతిసారి ఎవరైనా ఏమైనా చేస్తే థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది ఎందుకు పడిపోతారో తెలుసా? గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల. కృతజ్ఞత అనండి. We should always develop gratitude. Many people fall down when they don't develop a life of gratitude. ఒక్కొక్కసారి ఏం చేశాడు దేవుడు అనుకుంటాం. ఒక్క చెడ్డదాని గురించే దేవుడు ఏం చేశాడు అనేస్తావా? ఎన్ని మంచి చేశాడు. నాకు పెళ్ళి అవ్వదు అనుకున్నావు, దేవుడు పెళ్లి చేశాడు. పిల్లలు పుట్టరు అనుకున్నావు, పిల్లలు ఇచ్చాడు. అవునా? ఇల్లు ఉండదు అనుకున్నాడు, ఇల్లు ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. అన్నీ ఇస్తానే ఉన్నాడు. స్కూల్ ఇచ్చాడు, వాళ్ళకి అన్నీ ఇస్తానే ఉన్నాడు. కానీ ఒకటేదో పొరపాటు జరిగినందుకు ఈ దేవుడు ఇలా అంటాడు అంటావెందుకు? నీవు మంచి వాటి విషయమై కృతజ్ఞత కనుక నీకుంటే నీవు చెడ్డ విషయాలు క్షమించి ఆ చెడ్డవి కూడా నీవు గుర్తిస్తావు. కానీ ఆ చెడ్డ వాటి విషయమై నువ్వు మనసులో పెట్టుకోవు. అరే, ఈ విషయంలో నువ్వు బాగుపడాలా, కానీ నువ్వు మంచోడే అంటావు. చూసారా, దేవుడు 7 సంఘాలతో ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఈ బలం ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఎన్ని మంచోడివే, కానీ నీలో ఇది ఉంది, దీన్ని జయించు అంటాడు. ఈ రోజు నుంచి నీవు కూడా దేవునిలాగా మాట్లాడును గాక. గాడ్ సో ద బెస్ట్ అండ్ ఆల్సో హీ వార్న్ యూ అబౌట్ ద వీక్నెసెస్. ఇదిగో నీలో ఇది ఉంది, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు, నీలో ఈ మంచితనం ఉంది, ఈ మంచితనం ఉంది, కానీ భాషలో ఇది కూడా ఉంది, ఇది కూడా నువ్వు తగ్గించేసుకోవాలా, నువ్వు సూపర్ అంటాడు. అయితే ఇక్కడ యోసేపు ఏం తీసుకొస్తున్నాడు? చెడ్డ సమాచారం. అదే యోసేపు రాజు అయిన తర్వాత తన అన్నదమ్ముల దగ్గరికి వస్తే వాళ్ళని చంపేస్తాడా? అంతకంటే చెడు ఎవరు చేస్తారు? కుటుంబం నుంచి వేరు చేసేసి అమ్మేసి బానిసగా ఇంత గొప్ప కీడు చేసిన యోసేపు వాళ్ళని ఏమని అంటాడా? ఏమీ అనకుండా వాళ్ళని ప్రేమిస్తాడే. వాళ్ళందరూ భయపడతారు, చంపేస్తాడేమో. ఏమంటాడో తెలుసా? మీ మీద నాకేమీ లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు అలా చేసి ఉండకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. దేవుడు దాన్ని ఉపయోగించాడు కాబట్టి నేను దేవుని పట్ల ఉన్నాను, మీరు నా సహోదరులు, మీరు చక్కగా ఉండండి అని వాళ్ళని ద్వేషిస్తాడా? ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. అంటే ఈ 13 ఏళ్ళు 14 ఏళ్లలో ఆలస్యంలో, అంటే ఒక్కసారి వాగ్దానం వచ్చిన తర్వాత 14 ఏళ్ళు ఈ పనిలో, అవునా, అతన్ని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. దేవుడు ఈ 14 ఏళ్ల ఆలస్యంలో ఏం చేశాడో తెలుసా? యోసేపు, నీ హృదయం తీసేసి నీ హృదయంలో నా హృదయం పెడతాను అని యోసేపులో దేవుని హృదయం పెట్టాడు. So the 14 years of delay and pain and problem was a transformation period of divine nature into Joseph. So your delay is transforming God's nature into your life. నీ ఆలస్యంలో దేవుడు తన స్వభావాన్ని, తన హృదయాన్ని, తన తలంపులను నీలో పెడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా చేశాడో తెలుసా? తన స్వరూపంలో చేశాడంట. వాడెంత చెడ్డోడైనా, అందులో వాడెంత మూర్ఖుడైనా వాళ్ళలో దేవుని మనస్సు ఉంది. అందుకే అంటాడు, నువ్వు ఎప్పుడైతే నా వాక్యం ప్రకటిస్తావో, నేను సృష్టించాను గనక, వాళ్ళు అయిపోయాడు గనక వాడిని మళ్ళా జీవింపచేసి నా స్వరూపంలోకి మార్చుకోగలను. అందుకే నీవు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను, అంటే ఈ భూమి మీద ఎంత చెడ్డోడైనా సరే నా స్వరూపంలోకి మారగల సామర్థ్యము వాళ్ళలో ఉంది. యు సీ దట్ నౌ. ఎవ్రీబడి హ్యాస్ ద పొటెన్షియల్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివైన్ ఇమేజ్. ఎంతమందికి అర్థమైందని చెప్పి చూసారా? అందుకే ఇది మారడు అనొద్దు. ఆలస్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపులో తన హృదయాన్ని అతని హృదయంలో పెడుతున్నాడు. సో ఇప్పుడు చిన్న తప్పు చేస్తేనే తన తండ్రికి చెడ్డ సమాధానం చెప్పినోడు, ఇంత ఘోరం పాపం చేసిన వారిని యోసేపు ఏం చేశాడు? క్షమించడమే కాదు, ప్రేమించడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. అలాగే నీవు ఆయన మందిరంలో ఆలస్యం జరుగుతున్నా ఆయన మందిరంలో ఉన్నావంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీ ఆశీర్వాదానికి తన హృదయాన్ని నీ హృదయంలో నెమ్మదిగా పెడుతున్నాడు. హల్లెలూయా. as long as you are in the house of God is, ఒక్కొక్కసారి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడంటే నీ హృదయంలో ఏం తీసుకురావడం కోసము? మార్పు. నా బలహీనత పోలేదండి, ఇంకా అదే అలవాట్లు ఉన్నాయండి, ఇంకా అదే, ఏమీ మార్పు లేదు. బాహ్యంగా ఏం మారకపోయినా అంతరంగ పురుషుడు మారుతూనే ఉన్నాడు. అందరూ చెప్పండి, నేను ముందుకు వెళ్ళిపోతాను ఈ సంవత్సరము. ఇంకా చాలా జవాబులు నాకు రాకపోయినా, ఇంకా నాకు స్వస్థత రాకపోయినా,
ఇంకా నా బలహీనతలు పోకపోయినా, ఇంకా కొన్ని ఆశీర్వాదాలు రాకపోయినా, నా అంతరంగ పురుషుడు మారుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను మందిరానికి ప్రతి ఆదివారము వెళ్తాను. ఈ సంవత్సరము కూడా నేను నా కుటుంబము ఆయన మందిరానికి వెళ్తాము. నీ సమయం తప్పకొస్తుంది. యోసేపులాగా నువ్వు సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. As long as you're in the house of God, God is protecting you. ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మీ కుడి హస్తం పెట్టుకోండి. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, హీల్ ద క్యాన్సర్, హీల్ ద క్యాన్సర్. అయ్యా ఇదిగో కిడ్నీలు పాడైపోయాయా, కొత్త కిడ్నీలు దయచేయి. ఊపిరితిత్తులు పాడైపోయాయా, కొత్త ఊపిరితిత్తులు దయచేయి. గుండె నెమ్మదిగా కొట్టుకుంటుందా, స్పీడ్గా కొట్టుకుంటుందా, వాల్వ్స్ బ్లాక్ అయ్యాయా, బలహీనమైన గుండె దాన్ని ముట్టి స్వస్థపరచు. బ్రెయిన్ ట్యూమర్ని తీసివే నాయన. ప్రతి విధమైన క్యాన్సర్ కణాలను తీసేయి. కనుచూపును సరళము చేయి. క్యాట్రాక్స్ని సరళము చేయి. తలనొప్పిని, సైనస్ను, మైగ్రేన్ని తీసివేయి నాయన. మోగా చెవిటి దయ్యాన్ని తీసివేసి నత్తి నాలుకను మాట్లాడే చక్కటి నాలుకగా మార్చమని ప్రార్థిస్తున్నాను. పంటి నొప్పిని, నాలుకలో ఉండేటువంటి అల్సర్లను, పుళ్లను తీసివేయి. థైరాయిడ్ వ్యాధిని తీసివేయి. చర్మ వ్యాధులను తీసివేయి. ఆస్తమా, ఇస్నోఫీలియా వ్యాధులను తీసివేయి నాయన. స్పాండిలైటిస్ వ్యాధిని, నరాల బలహీనతను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎముకల్లో నొప్పి, జాయింట్ పెయిన్స్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, జాయింట్ పెయిన్స్, చాలా మంది జాయింట్ పెయిన్స్ వాళ్ళు హీల్ అవుతారు ఈరోజు. లార్డ్, ఎముకల్లో ఉండే నొప్పులను తీసేయి. నడుము నొప్పిని తీసేయి నాయన. నజరేయుడనేసయ్యా, తల నుంచి బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, ఏ వ్యాధి ఉన్నా, లివర్ కిరోసిస్, ఆ వ్యాధిని నజరేయుడనేసు నామమున ఆ దేహంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత. దేహములో గెడ్డలు, కణుతులు, రక్తస్రావము, ఏ ఇన్ఫెక్షన్లు, వైరస్లు, జ్వరము, దగ్గు, జలుబు, ఎలర్జీలు ఏమేమైతే ఉన్నాయో ఈరోజు ఎవరెవరైతే ఆపరేషన్లకు అపాయింట్ చేయబడ్డారో వారిని ముట్టి పరిపూర్ణమైన స్వస్థత తల నుంచి అరికాలు వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన నజరేయుడనేసు నామమున ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్, హీల్ దెమ్, విజిట్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ టుడే. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.